నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన జీవితం నిజంగా మనకు ప్రేరణ ఇస్తుంది. ఆయన మీద దేవుడు ఆశీర్వాదం స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా ఆయన చాలామంది సమస్యలు వింటున్నారు. ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పెళ్లి విషయంలో ఇబ్బందులు కావచ్చు, అదృష్టం కలిసి రాకపోవడం కావచ్చు, ఏ సమస్యలు అయినా సరే వారికి సరైన దారి చూపిస్తున్నారు. నేను చెప్పింది ఎవరో కాదు, గురూజీ కుమార్ కృష్ణం గారు. 1 సంవత్సరం కింద వరకు ఆయన కూడా మనలాగే ఒక సాధారణ వ్యాపారి మాత్రమే. జీవితం కూడా సాధారణంగానే సాగేది. కానీ ఒకరోజు ఆయన జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆయన చేతులపై కొన్ని ప్రత్యేకమైన గుర్తులు కనిపించాయి. వాటిని ఆయన సాధారణంగా తీసుకోలేదు. వెంటనే తన గురూజీని కలిసి విషయం చెప్పారు. ఆ గుర్తులు సాధారణమైనవి కావని చెప్పారు. అవి శివుడు, విష్ణువు, హనుమంతుడు కృపగా చెప్పారు. అక్కడి నుంచి ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ఒక్కప్పుడు జపమాల కూడా తిప్పని ఆయన ఈరోజు మాత్రం రోజు 3337 మాత్రాలు జపం చేస్తున్నారు. నియమంగా దానం చేస్తున్నారు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. తన చేతులకు వచ్చిన ఈ దైవ శక్తిని ప్రజల సమస్యలు తీర్చడానికి ఉపయోగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన చెయ్యని చాలా భాగ్యవంతమైన చెయ్యిగా చెబుతారు. ఆయన చేతుల ద్వారా ఆశీర్వాదం తీసుకుంటే ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుగా సాగుతాయి. చాలామంది నమ్ముతున్నారు. కుమార్ కృష్ణం గారు చెబుతారు, ఈ గుర్తులు మనం కొనలేం, చేయలేం. ఇవి సహజంగా దేవుడి కృపతోనే వస్తాయి. దేవుడు అనుమతి లేకుండా ఎలాంటి గుర్తులు ఎవరికి రావు. ఆయన మాటలు, ఆయన స్పర్శ, ఆయన ఆశీర్వాదం వల్ల చాలామందికి మనశ్శాంతి వచ్చింది, కష్టాలు తగ్గాయి, జీవితంలో కొత్త ఉత్సాహం వచ్చింది. శివుడు, విష్ణువు, హనుమంతుడి కృప ఉన్న వ్యక్తి ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడు శుభంగానే ఉంటుందని చెబుతారు. ఈ కథ ఒకటే చెబుతుంది, దేవుడు ఆశీర్వదిస్తే ఒక సాధారణ మనిషి కూడా అసాధారణంగా మారుతాడు.